వ్యాపారంలో అధిక లాభాలు గడించాలి అనన్నా, సహజంగా ఎవరైనా ఏ వ్యాపారం చేసినా గౌరవప్రదంగా లాభాలు గడించాలి అని చెప్పేసి ఎవరైనా వ్యాపారం చేసేది. లాభాన్ని ఎక్స్పెక్ట్ చేసే మరి బిజినెస్ చేస్తారు. సో అధిక లాభాలు గడించాలన్నా, అలాగే స్వగృహం కోసం ఇల్లు అనేటువంటిది ఒక డ్రీమ్, అదొక కళ. ఆ కళ నెరవేర్చుకోవాలి అని చెప్పేసి ప్రతి వ్యక్తి కూడా తాపత్రయపడుతూ ఉంటారు. మరి అలాంటి స్వగృహము అనేటువంటిది కూడా ఏర్పాటు చేసుకోవటము, అలాగే దంపతుల మధ్య ప్రధానంగా తెలియజేసేది దంపతుల మధ్య సఖ్యత కోసము. ఎక్కువ మంది దంపతులు ఇంత మునుపు అయితే ఎక్కడన్నా కొంతమంది ఉండేవాడు, కానీ ఇప్పుడు ఎక్కువ మంది అన్నమాట సఖ్యత లోపిస్తున్నది. దంపతుల మధ్య సఖ్యత అనేది లోపిస్తున్నది. సో దంపతుల మధ్య సఖ్యత పెరగాలి, ప్రేమానురాగాలు పెరగాలి. అలాగే దృష్టి దోష నివారణ, ప్రధానంగా నరదృష్టి, నరఘోష, ఏడుపు వల్ల ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. దానివల్ల వీళ్ళ ధనం బయట ఆగిపోతూ ఉంటుంది, సమయానికి రావు. వీళ్ళు వివాహం పెట్టుకుంటారు, బయట ఆగిపోయిన డబ్బు తిరిగి రాదు. మరి పడేటువంటి టెన్షన్, అది ఎగ్జాంపుల్గా తెలియజేసా కానీ చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అలా బయట ఆగిపోయిన ధనం సకాలంలో తిరిగి రావాలి అనన్నా మరి తప్పనిసరిగా ఈ విజయ మార్గం మాల అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది నాన్న. విజయ మార్గం మాల మరి మంచి ఉద్యోగం రావాలని కానీ, త్వరగా వివాహ సంబంధం కుదరాలి అని కానీ, లేదా స్వగృహం ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాము, లేదా డబ్బు బయట ఆగిపోయింది అని, చక్కని ఆరోగ్యం కోసం అని, ఇలా ఏదైనా ఒక ప్రాబ్లం అనేది ఉంటే మీరు అది తెలియచేయాలి. జస్ట్ చెప్తే చాలు, మీరు అది ఎంత అనేది తెలియచేస్తారు. ఆ తర్వాత ఫార్మాలిటీస్ అన్ని కూడా తెలియచేయటం జరుగుతుంది. వస్తువు పేరు మాత్రం విజయ మార్గం మాల. యథార్థంగా చాలా మందికి కూడా అమ్మవారి అనుగ్రహం వలన గుడ్ రిజల్ట్ అనేది అతి త్వరగా పొందారు.